ఒకసారి దేవాలయం చూసుకోండి. మనం దేవాలయం చూద్దానండి ఒకసారి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ రాళ్ళు కూడా అన్నీ ఎలా ఉన్నాయంటే ఒకదానిపై ఒకటి పేర్చి ఎప్పుడు పడిపోతాయో అన్న స్థితిలో ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఆ దేవుడి యొక్క పవర్ వల్ల ఆ బండరాళ్ళు అన్నీ కూడా అలానే నిలబడ్డాయి. ఎంత చక్కగా పేర్చి ఎంత గొప్ప టెంపుల్ను నిర్మించారో ఒకసారి మీరు గమనించండి పూర్తిగా. అదేవిధంగా ఒకసారి స్వామివారి దేవాలయం చుట్టూ కూడా ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉంది అనేది కూడా. చూసుకున్నట్టయితే చూడండి, ఇదే మన కాలభైరవ స్వామి దేవాలయము, రాతితో నిర్మించినటువంటి దేవాలయము. చూడండి ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి, ఆ చెక్కడాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోండి. మరి ఈ కాలంలో మనము ఒక బండను తీసి ఇటు పెడదామంటేనే మన వాళ్ళతోని కాదు, ఇంజనీర్స్తోని, కానీ అప్పటి శిల్పులు ఇన్ని టన్నులకు టన్నుల బరువు ఉన్నటువంటి బండలు లేపి మరి ఆ బండలను చెక్కి నిర్మించినటువంటి దేవాలయాలు చూడండి ఒకసారి.